ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. జంట హత్యల కేసు మిస్టరీ వీడింది. కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలం చిన్నగుళ్లపాలెంలో జంట హత్యలు జరిగాయి. మామ అల్లులను హతమార్చారు ఆరుగురు. అయితే ఈ ఆరుగురిని కూడా అరెస్టు చేశారు పోలీసులు. కృష్ణా జిల్లాలో సంచలనం రేకెత్తించినటువంటి కృత్తివెన్ను మండలం గొల్లపాలెం జంట హత్యల కేసు మాత్రం మిస్టరీగా నిన్నటి వరకు కదిలింది. ప్రధానంగా జంట హత్యల కేసులో అరెస్టు చేసిన ఆరుగురు నిందితుల్లో గుడివారకు చెందినటువంటి కళ్యాణ్, శ్రీకాంత్లు అధికార తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులతో దిగినటువంటి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. ప్రధానంగా చిన్నగుళ్లపాలెంకు చెందినటువంటి నిందితులు తెలుగుదేశం పార్టీకి అత్యంత సానుభూతి పరులంటూ కూడా ప్రచారం జరుగుతుంది. అయితే ఈ జంట హత్యలకు సంబంధించినటువంటి కేసు అంశం మాత్రం సోషల్ మీడియాలో కూడా విపరీతమైనటువంటి ట్రోల్ అవుతుంది. అయితే గుడివారకు చెందినటువంటి కళ్యాణ్, శ్రీకాంత్ వీరిద్దరు కూడా అధికార పార్టీ నేతలతో దిగినటువంటి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. అయితే ఇప్పటికే పూర్తి స్థాయిలో ఈ కేసుకు సంబంధించి ఆరుగురిని పోలీసులు అరెస్టు చేసినట్లుగా తెలుస్తుంది. ప్రధానంగా ఈ కేసు కృత్తివెన్ను మండలం గొల్లపాలెంలో చోటు చేసుకుంది. అయితే మామ అల్లుళ్ళు ఇద్దరు కూడా అంటే వేటకి సంబంధించినటువంటి ఇష్యూలో ప్రధానంగా కృష్ణా జిల్లాలో ఈ అంశం మాత్రం ఒక్కసారిగా ఉలికి పడేలా చేసిందని చెప్పుకోవాలి. చిన్నగొల్లపాలెంలో ఇద్దరు కూడా చేపల వేటకు వెళ్తున్నటువంటి సందర్భంలో చెలరేగినటువంటి వివాదం. అయితే పలు కారణాలు కూడా ఈ కేసుకు సంబంధించి ప్రధానంగా కనబడుతున్నాయి. అయితే పోలీసులు మామ అల్లులను హతమార్చినటువంటి ఆరుగురు నిందితులను కూడా అరెస్టు చేశారు. అయితే ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో అరెస్టు చేసినటువంటి వారిలో అధికార తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సానుభూతి పరులు ఉన్నారు, సో అత్యంత దగ్గరి వాళ్ళు ఉన్నారు అనేటువంటి కోణంలో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి ప్రచారం కూడా సాగుతుంది. యూటీవీ స్క్రీన్ పైన విజువల్స్లో కూడా మనం చూడొచ్చు. శ్రీకాంత్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో దిగినటువంటి ఫోటో, పార్టీ నాయకులతో మరి ముఖ్యంగా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలతో దిగినటువంటి ఫోటో, వీటితో పాటుగా ఎమ్మెల్యే రాముతో దిగినటువంటి ఫోటోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. దీనిపైన నెటిజన్లు కూడా మండిపడుతున్నారు. కృష్ణా జిల్లాలో అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఇలాంటి కార్యకలాపాల్లో పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు, హింసాత్మకమైనటువంటి ధోరణితో అడుగులు వేస్తున్నప్పుడు వారిపైన చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత కనీసం పార్టీ అధిష్టానం మీద లేదా అనేటువంటి రీతిలో మాత్రం నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మరి దీనిపైన అంటే సాధారణంగా ప్రభుత్వాధినేతలు లేదా రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి నాయకులతో ఫోటోలు దిగడం సర్వసాధారణంగా కనిపిస్తూ ఉన్నా ప్రస్తుతం ఈ ఘటన తర్వాత సోషల్ మీడియాలో ఈ ఫొటోస్ మాత్రం వైరల్గా మారుతున్నాయి. ప్రధానంగా ఒకసారి కేసు వివరాలను మనం పరిశీలించినప్పుడు కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలం చిన్నగుళ్లపాలెంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మామ అల్లుళ్ళ జంట హత్యల ఉదంత మాత్రం తీవ్ర కలకలం రేపింది. శెట్టి సుబ్బన్న, గొలుసు అయ్యన్న వీరిద్దరు కూడా మామ అల్లులు. వీరు చేపల వేటపైన ఆధారపడి జీవిస్తూ ఉండేవారు. సాధారణంగా రోజులాగే వేటకు వెళ్లి తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెంటనే గాలింపు చర్యలు చేపట్టారు. కొత్త కాలువ వద్ద ద్విచక్ర వాహనానికి కట్టేసి ఉన్నటువంటి స్థితిలో వీరి మృతదేహాలు లభ్యం కావడం మాత్రం ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. అయితే ఘటన పైన జిల్లా ఎస్పీతో పాటుగా ఇతర ఉన్నతాధికారులందరూ కూడా పరిశీలించడం జరిగింది. విచారణను కూడా ముమ్మరం చేశారు. అక్కడ ఉన్నటువంటి సాంకేతిక పరమైనటువంటి ఆధారాలు, సాక్ష్యాలు ఈ మొత్తాన్ని కూడా సేకరించడంలో పోలీసులు నిమగ్నమవడం, ఈ హత్యకు సంబంధించినటువంటి దాంట్లో పూర్తి స్థాయిలో ఆరుగురు నిందితులు ఉన్నట్లుగా పోలీసులు ధృవీకరించారు. అయితే ప్రధాన నిందితుల వివరాలను ఒకసారి మనం చూసినప్పుడు అరెస్ట్ అయినటువంటి వారిలో ఆరుగురు గుడివాడ పట్టణానికి సంబంధించినటువంటి శ్రీకాంత్, అదేవిధంగా కళ్యాణ్ వీరు చాలా ముఖ్యులుగా తెలుస్తుంది. మరోవైపు నిందితుల అరెస్టు తర్వాత ఈ వ్యవహారం రాజకీయ రంగు కూడా పులుముకున్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. అరెస్ట్ అయినటువంటి నిందితుల్లో కొందరు అధికార తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ప్రముఖులతో దిగినటువంటి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారంలోకి వస్తున్నాయి. అయితే నిందితులు చిన్నగొల్లపాలెం ప్రాంతంలో తెలుగుదేశం పార్టీకి అత్యంత సానుభూతి పరులుగా ఉన్నారని, ఆ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారని, క్షేత్రస్థాయిలో పార్టీ యొక్క విధానాలు కూడా అవలంబిస్తూ ఉంటారని స్థానికుల్లో మాత్రం చర్చ సాగుతున్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. అయితే పోలీసులు నిందితులపైన సంబంధిత సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేశారు. ఈ హత్యకు చేయడానికి గల కారణాలు ఏంటి? సో ప్రధానంగా వ్యక్తిగత కక్షలు దీంట్లో ఉన్నాయా, లేదా స్థానికంగా ఉన్నటువంటి గొడవల, లేక ఆర్థిక వివాదాల అనేటువంటి కోణంలో కూడా పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. అయితే జూన్ 27, 2026 శనివారం రాత్రి ప్రతిరోజులాగే వీరు కూడా ద్విచక్ర వాహనం పైన వెళ్తుండగా ఈ హత్యలో పాల్గొన్నారు. ఈ హత్యకు సంబంధించినటువంటి అంశం మాత్రం ఒక్కసారిగా కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఉలిక్కిపడేలా చేసింది. అయితే ఎస్పీ విద్యాసాగర్ నాయుడుతో పాటుగా బందర్ డిఎస్పీ జి శ్రీనివాసరావు వీరిద్దరు కూడా వెంటనే విచారణను కూడా చేపట్టాలంటూ ఆదేశాలు జారీ చేయడం, నిపుణుల సహాయంతో సెల్ టవర్ డేటాను పరిశీలించడం, సీసీటీవీకి సంబంధించినటువంటి ఫుటేజ్ పరిశీలించడం, అక్కడి స్థానికంగా ఉన్నటువంటి క్లూస్ను సేకరించడం, ఈ మొత్తంలో కూడా నిమగ్నమైనటువంటి అంశాన్ని కూడా మనం గమనించాం. అయితే ప్రత్యక్ష సాక్షులు అంతగా లేకపోవడంతో, ప్రత్యక్షంగా చూసినటువంటి సాక్షులు తక్కువగా ఉండడంతో 3 ప్రత్యేకమైనటువంటి పోలీస్ బృందాలతో కూడా
విచారణ చేపట్టినటువంటి వైనం మనం చూస్తున్నాం. అయితే హత్యకు అనేక కారణాలు కూడా కనబడుతున్నటువంటి వైనాన్ని కూడా ఒకసారి మనం గమనించాలి. వేటలో నైపుణ్యం కలిగి ఉన్నారు సుప్పన్నతో పాటుగా అయ్యప్ప. వీరిద్దరు కూడా బాగా వేట చేయడంలో చాలా నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తులు. స్థానికంగా ఉన్నటువంటి కొందరు వేట ప్రాంతాల కేటాయింపు పైన ఈ వివాదం జరిగిందా అనేటువంటి కోణంలో కూడా పోలీసులు ఒక ప్రధానమైనటువంటి కారణంగా చెప్తున్నారు. మరోవైపు పాత కక్షలను దృష్టిలో ఉంచుకొని పథకం ప్రకారమే ఉప్పుటేరు వద్ద అడ్డుకోవడం, వారిపైన దారుణంగా దాడి చేయడం, దారుణంగా హత్య చేసినట్లుగా కూడా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారిస్తున్నారు. అయితే గుడివాడకు చెందినటువంటి కళ్యాణ్ శ్రీకాంత్ వీరిద్దరు కూడా చిన్నగొల్లపాలెంకి చెందిన మరికొందరితో కలిసి అక్కడ ఉన్నటువంటి స్థానికులతో కలిసి ఈ కుట్రలో భాగస్వాములైనట్లుగా ప్రధానంగా తెలుస్తుంది. అయితే హత్యకు ఉపయోగించినటువంటి కత్తితో పాటుగా నిందితులు వాడినటువంటి కారు, అదేవిధంగా ద్విచక్ర వాహనం, ఈ మొత్తాన్ని కూడా సెల్ ఫోన్లు కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు ఫోటోలు మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నటువంటి నేపథ్యాన్ని కూడా మనం చూడాలి. సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులతో వారికి ఉన్నటువంటి సంబంధాలు ఉన్నాయి అనేటువంటి ప్రచారం మాత్రం జోరుగా సాగుతుంది. నిందితులు ప్రజా ప్రతినిధులు, పార్టీకి సంబంధించినటువంటి అగ్రనేతలు, పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలతో దిగినటువంటి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారడమే కాదు, ఈ ఘటన మొత్తం కూడా రాజకీయపరమైనటువంటి విమర్శలు, ప్రతి విమర్శలు కూడా చోటు చేసుకునేటువంటి దిశగానే అడుగులు వేస్తుంది. అయితే బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా నిందితులపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలంటూ కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు, ప్రజా సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. త్వరితగతిన 6గురిని అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో వారిపైన ఛార్జ్ షీట్ నమోదు చేయాలి అనేటువంటి రీతిలో కూడా ప్రధానంగా డిమాండ్స్ వస్తున్నాయి. యూటీవీ స్క్రీన్ పైన మనం చూడొచ్చు, కృష్ణా జిల్లా పోలీసులు జారీ చేసినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు, వివరాలతో కూడినటువంటి ఇష్యూని కూడా ఒకసారి మనం చూడొచ్చు. అయితే కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి జంట హత్యల కేసును పోలీసులు ఛేదించడం, ఈ కేసులో ప్రధానంగా వాడినటువంటి వస్తువులతో పాటుగా జిల్లా ఎస్పీ దాన్ని ఒక ఛాలెంజ్ గా స్వీకరించినటువంటి వైనం, ఎవరున్నారు దీంట్లో ప్రధానమైనటువంటి ఇష్యూ అనేటువంటి కోణంలో కూడా పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. వారు కూడా రిలీజ్ చేసినటువంటి ఇష్యూలో క్లియర్ కట్ గా ప్రతి అంశాన్ని కూడా మెన్షన్ చేయడం జరిగింది. సాంకేతిక ఆధారాలను సేకరించాం, భౌతిక సాక్ష్యాలు, ఇతర సమాచార ఆధారంగా చేపలకు సంబంధించినటువంటి పాత గొడవలను మనసులో పెట్టుకొని ఈ హత్యకు పాల్గొన్నారు అనేటువంటి కోణంలో కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి కూడా శంకరపు శ్రీనుతో పాటుగా అతనికి సహకరించినటువంటి శ్రీను అరెస్టు చేసి గౌరవ న్యాయస్థానం ముందు మేము హాజరుపరిచాం. 26/7/2026కి సంబంధించినటువంటి తేదీకి సంబంధించిన ఇష్యూను కూడా పేర్కొన్నారు. అయితే స్వాధీనం చేసుకున్నటువంటి వాటి వివరాలను కూడా పేర్కొనడం జరిగింది. వారి దగ్గర AP16 TP 2283 నెంబర్ ఉన్నటువంటి ఒక కార్తో పాటుగా AP37 CX 1196 అనేటువంటి ఒక పల్సర్ బైక్ను కూడా కైవసం చేసుకున్నారు. దాని పూర్తి స్థాయిలో కూడా వాటిని కూడా స్వాధీనం చేసుకోవడంతో పాటు 7 మొబైల్ ఫోన్లు, ఒక కత్తి, ఒక ఇనుప రాడ్డు, అదేవిధంగా ఒక కర్ర, నేరం జరిగినటువంటి ఈ చోటు, ఆ ధరించినటువంటి దుస్తువులు, ఈ మొత్తాన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లుగా ఒక నోట్ని కూడా రిలీజ్ చేసినటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. ఓవరాల్ గా కృష్ణా జిల్లాలో మాత్రం ఈ జంట హత్యల కేసు తాజాగా మిస్టరీ కొనసాగినటువంటి నేపథ్యంలో పోలీసులు ఛేదించారు. కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలం చిన్నగుల్లపాలెంలో జంట హత్యలు జరిగాయి. మామ అల్లులను హతమార్చారు. 6గురి నిందితులు కూడా పోలీసులను అరెస్ట్ చేసేది జరిగింది. అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే పోలీసులు ఈ 6గురిని అదుపులోకి తీసుకున్న తర్వాత దీనికి సంబంధించినటువంటి వివరాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ గా మారుతున్నాయి. ఎందుకంటే దీంట్లో శ్రీకాంత్తో పాటుగా కళ్యాణ్ అనేటువంటి వీరిద్దరు కూడా అధికార తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి ఫోటోలు దిగుతా మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. దీనిపైన భిన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.